సుదీర్ఘమైన జీవితాన్ని మేము ఎందుకు ఆమె ఈ ప్రయాణాన్ని, ఈ చివరి దశని వీడ్కోలుగా, అంటే మీరందరూ బయట ఆ బోర్డు చూస్తుంటారు, సెలబ్రేటింగ్ అని, సెలబ్రేటింగ్ హర్ లైఫ్ అని. దానికి ఒక వివరణ మీకు, ప్రేక్షకులకి కూడా, దీన్ని చూసేవారందరికీ కూడా ఇవ్వాలని అనిపించింది. దానిని ఒక సెలబ్రేటింగ్ అని కానీ, ఒక సంతృప్తికరమైన వీడ్కోలుగా కానీ ఎందుకు మేము అలా అనుకున్నాము అని అంటే, మా తల్లిగారు చనిపోయినప్పుడు నేను కానీ, ఇతర మా చెల్లెళ్ళు, ఇతర కుటుంబంలో ఉన్న వారందరూ కానీ మొదట ఒక 1-2 hours ఆ గ్రీఫ్ తప్పదు, అందరికీ ఉద్వేగం అది వచ్చి మా తల్లి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది అనే ఒక బాధతోటి. కానీ ఒక 2 గంటల తర్వాత మేమందరం మా తల్లి ఈ జర్నీని, ఈ వీడ్కోలుని మనం అందరం సంతోషంగా అని సాగనంపాలి పైలోకాలకి అని మేమందరం అనుకున్నాం. దానికి కారణం ఏంటంటే, మనకి తెలిసిన వాళ్ళలో, మనకి తెలిసిన ఎవరైనా సరే తెలిసిన వాళ్ళలో ఇటువంటి జీవితం అనుభవించి ఒక సుదీర్ఘమైన 94 సంవత్సరాలు బ్రతికి ఆమె లెగసీ, ఆమె జీవితంలో ఆమె జీవించింది ఒక 1000 చిత్రాలు పైగా నటించిన ఒక స్టాల్వర్డ్, ఆయన నటుడితోటి ఆమె జీవితం సాగించింది. ఆ తర్వాత ఆమె కన్నవారిలో నేను నా గురించి మీకు తెలుసు కనుక నేను చెప్పుకోకర్లేదు. తర్వాత చిరంజీవి గారు ఒక స్టాల్వర్డ్, ఒక మెగాస్టార్, ఒక గొప్ప మానవతావాది. ఆయనని ఒక అల్లుడుగా పొందగలిగింది. అల్లుడుగా ఆయనకి ఆమెకి ఉండే సంబంధం కూడా నేను మళ్ళీ చివరిలో చెప్తాను. అటువంటి చిరంజీవి గారు అల్లుడు. తర్వాత ఆమె సొంత మనవళ్ళు, అటు అర్జున్ కానీ, ఇటు మన రామచరణ్ కానీ దేశ విదేశాల్లో ప్రఖ్యాతిగాంచిన ఒక నటులు. అటువంటి వాళ్ళే కాకుండా తన దగ్గర బంధువుల్లో ఒక అల్లు శిరీష్, అల్లు వెంకటేష్, మన పవన్ కళ్యాణ్కి ఆమెకి ఉన్న సంబంధం కూడా నేను మళ్ళీ వివరిస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత కుటుంబంలో అనేక మంది ఎంతో ఉన్నత స్థాయికి చేరిన అనేక మంది ఉన్నారు. అందులో మన వరుణ్ తేజ్ కానీ, మన తేజు కానీ, ఇంకా ఇతర నటులు, నటీమణులు కానీ ఎంతోమంది, ఇంతమంది తన లైఫ్లో చూస్తూ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఆమె మనవలు మనవరాళ్ళు కాకుండా ముని మనవలు మనవరాళ్ళు కలిపితే 12 మంది ఉన్నారు. 12 మంది ముని మనవలు మనవరాళ్ళు, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్లో 10 మంది ఆమె తుది ప్రయాణాన్ని అటెండ్ అవ్వగలిగారు. అటువంటి జీవితం కోటిలోనో 10 కోట్లలోనో ఒకరికి ఉంటుంది. అటువంటి ఆమె జీవితం సాగిస్తున్నప్పుడు